హలో భోజన ప్రియులారా, ఈరోజు మటన్ రెసిపీతో మీ ముందుకు వచ్చా. అందరూ నాన్ వెజ్ లవర్స్కి మటన్ అంటే స్పెషల్ ప్లేస్ ఉంటుంది. సాదా సీదా మటన్ రెసిపీ కాదండి, మటన్ రోగన్ జోష్. ఖచ్చితంగా మీరు ఇలా ట్రై చేయండి, డెఫినెట్గా ఇది మీకు నచ్చుతుంది. ఈ రెసిపీలో ఆనియన్స్, టమాటా ఇలాంటివి ఏం యూజ్ చేయం. ఈ ప్రాసెస్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుందండి. ఎవ్రీథింగ్ స్పైసెస్తోనే కుక్ అవుతుంది. చూస్తారుగా డీటెయిల్ వీడియో. స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా మసాలా దినుసులన్నీ తీసుకొని ఆయిల్లో యాడ్ చేసుకొని బాగా వేగనివ్వాలి. బేసిక్గా ఈ స్పైసెస్ అండ్ మటన్కి చాలా యూనిక్ కాంబినేషన్ అండి. నార్మల్గా మనం ఆనియన్, టమాటా యాడ్ చేయడం వల్ల ఆ టేస్ట్ని మనం మిస్ అవుతాం. ఇక్కడ చూస్తున్నారుగా, నేను మటన్ని 250 grams యాడ్ చేసుకున్నాను ఆ స్పైసెస్లో. ఇదే ఇంపార్టెంట్ స్టెప్ అండి. ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలి. అట్లీస్ట్ 10 minutes ఫ్రై చేయాలి. ఆయిల్ బాగా దగ్గర అయ్యేంత వరకు ఫ్రై చేస్తూనే ఉండాలి. స్లోగా మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. నిజానికి ఇది ఒక కాశ్మీరీ స్టైల్ మటన్ రెసిపీ అండి. ఖచ్చితంగా ఈ రెసిపీని స్లో కుక్ చేయాలి. అలానే హోల్ ప్రాసెస్ అట్లీస్ట్ 1.5 hour పడుతుందండి. స్క్రీన్ పైన చూపిస్తున్న విధంగా చిల్లీ పౌడర్, సాల్ట్, గరం మసాలా, జీరా పౌడర్, ఫెనల్ సీడ్స్, అలానే హింజ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ కర్డ్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఎలా కలపాలనంటే మనకి స్పైసెస్ ఏవి కనబడకూడదు. లంప్స్ లాగా కర్డ్ ఉండకుండా బాగా విస్క్ చేసుకోవాలి. 10 minutes మటన్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. ఇందులో మనం విస్క్ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసి మరొక 15 minutes అలా ఫ్రై చేసుకోవాలి. 15 minutes తర్వాత మటన్ కలర్ కంప్లీట్గా చేంజ్ అవుతుంది. స్క్రీన్ పైన కనిపిస్తున్న విధంగా ఈ స్టేజ్లో ఆయిల్ పైకి తేలడం క్లియర్గా మీకు కనిపిస్తుంది. అండ్ ఇందులో మనం 3 cups ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. అది కూడా బాయిల్ వాటర్ని యాడ్ చేసుకోవడం వల్ల కుకింగ్ ప్రాసెస్ స్లో అవ్వదు. సో ఈ వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ 45 minutes స్లో కుక్ చేసుకోవాలి. అప్పుడు మన మటన్ రెసిపీ రెడీ అయినట్టే. 45 minutes తర్వాత చూద్దాం ఎలా ఉందో. చూసారు కదా మటన్ కలర్ ఎంత టెంప్టింగ్గా ఉంది. అసలు నిజానికి నిజమైన కాశ్మీరీ స్టైల్ మటన్ రోగన్ జోష్లో హాట్ వాటర్లో రతన్ జోట్ని యాడ్ చేసి ఆ వాటర్ని యాడ్ చేయడం వల్ల ఇంకా డీప్ రెడ్ కలర్ వస్తుంది. అంతేనండి. కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా కూడా డెఫినెట్గా దీని టేస్ట్ మాత్రం హైలైట్గా ఉంటుంది. వేడి వేడి అన్నాన్ని అలానే కాల్చుకున్న బ్రెడ్ కాంబినేషన్ బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please do like, comment, share and subscribe for more videos.